సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి నేనైతే డెస్టినీ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది అండ్ తెలియనివి కూడా కొన్ని చెప్తాను నేను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఈ డెస్టినీ అనేది పూర్తిగా మనకి మన తలరాతలో అయితే రాసి పెట్టి ఉండదు. జరగల్లా అన్నప్పుడు జరిగిపోతుంది అది. సో అదేమి దేవుడు రాసిన స్క్రిప్ట్ అయితే కాదు. ఖచ్చితంగా కొన్ని పరిస్థితుల ద్వారా జరిగిపోతుంది అది. జరగాలని ఉంటే జరిగిపోతుంది. అంతేగాని దేవుడు రాసిన తలరాతలైతే అది ఒక భాగం అయితే కాదు. మన జననం అనేది ఖచ్చితంగా కొన్ని పరిస్థితులతో పాటు ముడిపడి ఉంటుంది కాబట్టి, అందుకే మన జననం అయితే జరిగి ఉంటుంది. ఇది ఖచ్చితంగా విధిలో ఒక భాగం మాత్రమే. సో, ఈ డెస్టినీ అనేది చాలా అంటే చాలా పవర్‌ఫుల్. ఇది చాలా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో, దీన్ని మనము 100% నమ్మి తీరాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఖచ్చితంగా నమ్మి తీరాలి. సో, మనం తీసుకునే కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేయగలదు. అంత పవర్ అయితే ఉంటుంది. సో, మనం ఒక పర్సన్‌ని, లేకపోతే మనకి ఇన్‌స్పిరేషన్ అయిన ఒక పర్సన్‌నో, లేకపోతే ఒక హీరోనో, లేకపోతే ఇంకా ఏదైనా మనకిష్టమైన యాక్టర్సో, యాక్ట్రెస్సో ఎవరైనా సరే, మనం కలవాలి, వాళ్ళతో కలిసి ఒక ఫోటో దిగాలో, లేకపోతే ఒక సిగ్నేచర్ తీసుకోవాలో అని మనమైతే అనుకుంటాం. కానీ మనం అనుకుంటే జరగదు గదా! సో, మనకి డెస్టినీ అనేది ఒకటుంటుంది. సో, ఆ డెస్టినీనే ఖచ్చితంగా మన కోరికల్ని నెరవేర్చేటట్టు చేస్తుంది. మనకిష్టమైన యాక్టరో, లేకపోతే హీరోయినో, లేకపోతే యూట్యూబ్‌లో ఫేమస్ అయిన యాక్టర్సో, యాక్ట్రెస్సో, లేకపోతే మనము క్రికెటర్సో, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళతో ఖచ్చితంగా మనం కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అప్పుడు మనం వెళ్లి వాళ్ళని మాట్లాడి, వాళ్ళతో కలిసి ఫోటో దిగి, బాగా వాళ్ళతో కాసేపు టైమ్ స్పెండ్ చేసి మనమైతే మన కోరికనైతే తీర్చుకుంటాం. సో, అది డెస్టినీ ఖచ్చితంగా చేసి తీరుతుంది. మనం ఏదైనా కోరుకున్నాము అంటే, అది ఒక్కొక్కసారి దేవుడు చెయ్యకపోయినా గూడా డెస్టినీ అనేది ఖచ్చితంగా జరిగేటట్టు చేస్తుంది. మన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. సో, నేను దీన్నైతే ఖచ్చితంగా నమ్ముతాను. విధి ప్లస్ కర్మ ఈజ్ ఈక్వల్ టు జీవితం. సో, దేవుడొచ్చేసి ఒక స్క్రిప్ట్‌తో అయితే మనల్ని ముందుకైతే నడవనివ్వడు. ఖచ్చితంగా డిఫరెంట్ స్క్రిప్ట్‌లు రాసి మనల్ని సతాయించడానికో, లేకపోతే ఇంకా ఏదన్నా చేయడానికో, మనల్ని ఆడించడానికో మారుస్తూనే ఉంటాడు కాబట్టి, ఒక స్క్రిప్ట్ మీదైతే జీవితం అయితే ఉండదు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, భయాలు, హ్యాపీనెస్‌లు ఇవన్నీ కలిస్తేనే జీవితం కాబట్టి, సో, ఇది గుర్తుపెట్టుకొని మీరైతే మీకిష్టమైన ప్యాషన్‌లో ముందుకు వెళ్ళండి. డబ్బులు సంపాదించండి. మీ అమ్మ, నాన్నని ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేటట్టు